వారణాసి బరిలో మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా, లోక్సభకు 182 మందితో బీజేపీ తొలి జాబితా. జగన్, కేసీఆర్, మోదీ కుట్రలు పెరిగిపోయాయి. ప్రగతి కొనసాగాలంటే టీడీపీకి ఓటేయాలన్న చంద్రబాబు. జగన్ జాతకం ఈడీ, సిబిఐ చేతుల్లో ఉందన్న పవన్. వైసీపీకి ఓట్లు అడిగే అర్హత లేదని ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల పర్వం. వివేకా హత్య కేసును నిష్పక్షపాతంగా విచారించాలి. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి సునీతారెడ్డి ఫిర్యాదు. వారసత్వాలతో రాజకీయం వ్యాపారమయమైంది. మద్రాసు హైకోర్టు తీవ్ర అసంతృప్తి. భారత్లో ఉగ్రదాడులు జరిగితే కఠిన చర్యలు. పాకిస్తాన్ను మరోసారి హెచ్చరించిన అమెరికా. చూశారు కదా, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళకి డైరెక్ట్ చేసిన రామ్ గోపాల్ గారిని ఈరోజు నేను డైరెక్ట్ చేసి ఆయన హెడ్లైన్స్ చదివారు. యూ మేడ్ మై డే రాము గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేశారు ఒక యాంకర్గా హెడ్లైన్స్. థ్యాంక్ యూ. టెన్షన్ ఏమైనా ఫీల్ అయ్యారా? కొంచెం. ఎక్కడ చంద్రబాబును పొగుడుతూ పవన్ కామెంట్స్ అప్పుడా, జగన్ ఓటు వేయొద్దు అన్ని చదివినప్పుడు క్యూని అందుకుని సరిగ్గా టైంకి చెప్పగలుగుతానా లేదా అనేది. ఇప్పుడు నా అవతారం చూసారా, నా బైసెప్ చూడటానికి. ఎందుకంటే నాకు బెదిరింపులు జరుగుతున్నాయి కాబట్టి ఎదురు బెదిరిస్తున్నా. నాకు కూడా మసిల్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయడానికి ఇది ఒక. కానీ మిమ్మల్ని బెదిరించే వాళ్ళకి మజిల్స్లో కేవలం లీగల్గానే వెళ్తున్నారు వాళ్ళు సోఫార్ ఇప్పటి వరకు. సో డంబుల్స్ తీసుకొస్తారా స్టూడియోలకి డంబుల్స్ సినిమా రిలీజ్ అయ్యే వరకు? ఏం సార్, సినిమా 29th వస్తుందా లేదా? అంటే మనం 22nd అనుకున్నాము, డిలే అయింది. కరెక్ట్. ఇప్పుడు 2 points అండి. దట్ ఈస్ ఇంటెన్షన్ అయితే అది 29